రైట్ నేడు విశాఖ జీవీఎంసీ మేయర్ ఎన్నిక జరగబోతోంది. 11 గంటలకు జీవీఎంసీ అత్యవసర సమావేశం ప్రారంభం కాబోతోంది. ఇటీవల అవిశ్వాసం ద్వారా వైసీపీ నేత గొలగని హరివెంకట కుమారి మేయర్ పదవిని కోల్పోయారు. ఈ సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావును ఎన్నుకున్నారు కార్పొరేటర్లు. మరోవైపు ఈ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు దూరంగా ఉండనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల్లో సరిపడా బలం ఉండడంతో మేయర్ ఎన్నిక లాంఛనమే అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మనం చూసాం ఏదైతే విశాఖ మేయర్ పీఠానికి సంబంధించి జీవీఎంసీ మేయర్ పీఠానికి సంబంధించి చోటు చేసుకున్నటువంటి ట్విస్ట్లు టూర్లు ఏ విధంగా చోటు చేసుకున్నాయో ఎంత హైడ్రామా చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ రోజు 11 గంటలకు అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. క్లియర్ కట్ గా తెలుస్తోంది టీడీపీ నుంచి ఉండబోతున్నారు అని. వైసీపీ కార్పొరేటర్లు దూరంగా ఉంటున్నారని చెప్పి అప్డేట్ అందుతోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం ప్రతినిధి రాజు ద్వారా. రాజు, గుడ్ మార్నింగ్ ఆశ. ఏదైతే గత నెల 15 రోజులుగా విశాఖపట్నంలో చోటు చేసుకున్నటువంటి జీవీఎంసీ రాజకీయాలకైతే ఈ రోజు ముగింపు పలకబోతున్నారు కూటమి నేతలు. ఇప్పటికే గత వారం రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేయర్ని అయితే అవిశ్వాస తీర్మానం ద్వారా దించడం జరిగింది. మరి దానికి జరిగేది అంటే మేయర్ ఎన్నికైతే ఈ రోజు జరగబోతుంది. 11 గంటలకి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మేయర్గా వేరే కొత్త వ్యక్తిని అయితే ఎన్నుకోబోతున్నారు. దీనికి అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. ఇప్పటికే గత కొంతకాలంగా వినిపిస్తున్నటువంటి టీడీపీకి చెందినటువంటి కార్పొరేటర్ ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి పీలా శ్రీనివాసరావుని మేయర్ గా ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ బీఫామ్ కూడా ఇచ్చింది. ఇందులో భాగంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ జనసేన కూడా పీలా శ్రీనివాస్ కి అయితే మద్దతు తెలపడంతో ఈ రోజు ఎన్నిక ఏకగ్రీవంగా అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఇప్పటికే అవిశ్వాస తీర్మానంలో 74 ఓట్లతో కూటమి నేతలు అయితే అవిశ్వాసంలో నెగ్గి మేయర్ ని పెంచడం జరిగింది. అదే ప్లేస్ లో ఈ రోజు కొత్త మేయర్ ని ఎన్నుకోబోతున్న నేపథ్యంలో పీలా శ్రీనివాస్ ఎన్నికైతే లాంఛనమనే చెప్పుకోవాలి. దీంతో గత నెల 15 రోజులుగా ఉన్నటువంటి రాజకీయాలకు అయితే తెరపడబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లందరూ కూడా ఈ రోజు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏకపక్షంగానే మేయర్ ఎన్నిక అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఈ రోజు 11 గంటలకు జరిగేటువంటి సభలో మేయర్ ఎన్నికతో పాటు ఎన్నికైనటువంటి అభ్యర్థి మేయర్ గా ప్రమాణ స్వీకారం కూడా ఈ రోజు చేయబోతున్నారు. దానికి సంబంధించి అయితే పూర్తి ఏర్పాట్లు అయితే జరిగాయి. ఇక డిప్యూటీ మేయర్ కు సంబంధించి కూడా మరో 2 రోజుల్లో దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరిని డిప్యూటీ మేయర్ గా ఎన్నుకోవాలనే దాని మీద కొంత సందిగ్ధం ఉంది. కూడా 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మేయర్ ఎన్నిక తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక మీద కూడా చర్చలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.